తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది రాశి. ఆ తర్వాత సీనియర్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు ఎక్కువగా హీరోయిన్గా నటించి మెజారిటీ సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల ఆఫర్లు తగ్గాయి. అనంతరం వివాహం చేసుకుని ఓ పాపకు జన్మ ఇచ్చింది రాశి. ప్రస్తుతం తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్త వైరల్ కావడమే కాక ఇందులో రాశి కూతురు ఎంత అందంగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు లవ్ ఎమోజీలతో తమ కామెంట్లను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. రాశి ముద్దులకి కూతురు పేరు రిధిమ. అయితే ఓ సందర్భంలో రాశి మాట్లాడుతూ, నా జీవితంలో ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలోనే జరిగింది అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ అంతా చెన్నైలో ఉన్నప్పటికీ రిధిమకు తెలుగు వచ్చని తెలిసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. నేను టీవీ చూడడానికి ఎక్కువగా ఇష్టపడనని కామెంట్లు చేశారు రాశి. ఒక పెళ్ళాం వద్దు, రెండో పెళ్ళాం వద్దు అనే సినిమా సమయంలో రాశి తన భర్త శ్రీనివాస్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళైంది.